వేల కోట్ల డబ్బున్నోడు గొప్పోడు కాదు, మనశ్శాంతి ఉన్నోడు గొప్పోడు సార్. అతను చెప్పింది నిజమే కదండి. మన దగ్గర డబ్బైతే కోట్లలో ఉంది, సంతోషం కనీసం మనం మాట్లాడుకునే మాటల్లో కూడా లేదు. మన కొడుకు మత్తులో ఊగుతున్నాడు, కూతురు అనవసరమైన పట్టింపులకు పోయి బంగారం లాంటి కాపురాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇక మనమిద్దరం. ఈ క్యాన్సర్ రోజు రోజుకి నన్ను తినేస్తుంది. మనం ఆనందంగా నవ్వుకొని ఎన్నాళ్ళవుతుందండి? ఎలాంటి బాధల్ని తలుచుకోకుండా నిద్రపోయి ఎన్నేళ్ళవుతుంది చెప్పండి? మీ నాన్న పేరు సంపాదించుకున్నారు, మీరు డబ్బు మాత్రమే సంపాదించారు. భోజనం రెడీ అయింది. మీకు గుర్తుందా అండి, పెళ్ళైన కొత్తలు ఇలా ముద్దలు కలిపి తినిపించేవారు. మళ్ళీ ఇప్పటికి తీరింది మీకు. నాకిప్పుడు అనిపిస్తుంది, అసలు మీరు రాజకీయాల్లోకి వెళ్ళకుంటే ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. చాలండి. సూర్య, అప్పుడెప్పుడు మన కాలేజ్ డేస్లో నేను నిన్నిలాగే పిలిచేదాన్ని. ఎందుకో మళ్ళీ పిలవాలనిపించింది. నేను కూడా చాలా రోజుల తర్వాత నా పేరు విన్నాను. చరిత్రలో పేరు రాసుకోవడం చాలా సులువు సూర్య. ఎందుకంటే చరిత్ర మంచి చేసిన రాముణ్ణి, చెడ్డవాడైన రావణుణ్ణి ఇద్దరిని గుర్తుపెట్టుకుంది. కానీ ఆ చరిత్రలో మన పేజీ ఎలా ఉండాలో మన చేతుల్లోనే ఉంటుంది. రాముడా, రావణుడా, ఆలోచించు.